మన తెలుగు హీరోలు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరోలు మాత్రమే కాదండి. మరి ఈ స్టార్ హీరోలకి గట్టి పోటాపోటీని ఇస్తూ స్టార్ విలన్లుగా ఇండస్ట్రీస్‌ని షేక్ చేసిన ఎంతో మంది విలన్లు కూడా ఉన్నారు. తెలుగు సినిమా రంగంలో హీరోలకి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఆ హీరోకి విలన్‌గా హీరోతో తన్నులు తినడం మాత్రమే కాదు, హీరోని నానా ఇబ్బందులు పెడుతూ చూస్తున్న ప్రేక్షకుల్లో అన్ని రకాల ఎమోషన్స్ పలికే విధంగా నిజ జీవితంలో కూడా అతడు కనిపిస్తే భయపడి పారిపోయేంత విలనిజంతో ప్రేక్షకుల్ని అందరినీ అలరించిన గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. మరి అలాంటి కోవలోకే వస్తాడు ఒకప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీని మాత్రమే కాదు, యావత్ దక్షిణ భారత చలనచిత్ర సినిమా ఇండస్ట్రీనే తనదైన విలనిజంతో, చూపుతో, మాటతో, బాడీ లాంగ్వేజ్‌తో, మేనరిజంతో అందరినీ భయపెట్టించిన విలన్ ఎవరో కాదండి, కన్నడ ప్రభాకర్. ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు. ఈ నటుడి పేరు చెప్పగానే మనకి ముఖ్యంగా మన తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఎన్నో సినిమాల్లో తనదైన విలనిజంతో ప్రేక్షకులందరికీ బాగా గుర్తుండిపోయాడు. మరి అలా కన్నడ ప్రభాకర్ కేవలం తెలుగులోనే కాదు, స్వతహాగా తన మాతృభాష అయిన కన్నడలోను, తర్వాత తమిళ్‌లోను, మలయాళంలోను తనదైన విలనిజంతో ఇండస్ట్రీస్‌ని షేక్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ స్టార్ విలన్‌గా కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ విలన్ కొడుకు కూడా నటుడు అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ కన్నడ ప్రభాకర్ కొడుకు కూడా హీరో మరియు ప్రొడ్యూసర్ కూడా. ఇంతకీ అతడు ఎవరు అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కన్నడ ప్రభాకర్ గురించి గనుక మాట్లాడుకున్నట్లయితే, ముందు నటుడిగా కన్నడ సినిమా రంగంతో తన కెరియర్‌ని ప్రారంభించాడు. చిన్న చితక పాత్రలో నటిస్తూ వచ్చిన అతడికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇతడి మాట తీరు, డైలాగ్ డెలివరీ ఇవన్నీ అతడికి ముందు హీరోగా నటించే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అలా 1960లో ఇతడు హీరోగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 10కి పైగా సినిమాల్లో స్టార్ హీరోగా కన్నడ సినిమా ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, ఆ రోజుల్లోనే స్టార్ హీరోయిన్లతో హీరోగా నటించిన ఇతడికి ఉన్నట్టుండి హీరో నుంచి నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలన్‌గా నటించే అవకాశం కూడా రావడం జరిగింది. అలా ఒక్కసారి విలన్‌గా నటించడం మొదలుపెడితే ఆయన కెరియర్ ఎండ్ వరకు అలా విలన్‌గా, ముఖ్యంగా చెప్పుకోవాలంటే సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో ఏకైక విలన్‌గా తనదైన విలనిజంతో, బాడీ లాంగ్వేజ్‌తో, మేనరిజంతో అందరినీ గడగడలాడించాడు. మరి అలాంటి కన్నడ ప్రభాకర్ సినిమా రంగంలో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్నేళ్ల పాటు హీరోగా, విలన్‌గా రాణిస్తున్న అతనికి మన తెలుగులో కూడా నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది. ఇక తెలుగు సినిమా విషయంలోకి గనుక వచ్చినట్లయితే 1971లో 'చిలాకీ రాణి కిలాడి రాజా' సినిమాతో విలన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే గ్యాంగ్ మెంబర్‌గా, గ్యాంగ్ లీడర్‌గా, దాదాగా తనదైన విలనిజంతో కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేయడం జరిగింది. అలాంటి కన్నడ ప్రభాకర్ తెలుగులో నటించిన సినిమాలు గనుక చూసుకున్నట్లయితే 'నిజం నిరూపిస్తా', 'అడవి మనుషులు', 'లాయర్ విశ్వనాథ్', 'దొంగల వేట', 'బంగారు బావ', 'ఘరానా గంగులు', 'చట్టానికి కళ్ళు లేవు', 'బిల్లా రంగా', 'ప్రతిఘటన', 'రోషగాడు', 'జ్వాల', 'పట్టాభిషేకం', 'బ్రహ్మాస్త్రం', 'విక్రమ్', ముఖ్యంగా మన మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి 'కిరాతకుడు', 'రాక్షసుడు', 'రాక్షస సంహారం', అంతేకాకుండా 'ప్రేమ సామ్రాట్', 'ముద్దాయి', 'పసివాడి ప్రాణం', 'జేబు దొంగ', 'విక్కీ దాదా', 'పల్నాటి రుద్రయ్య', 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి', ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 50కి పైగా సినిమాల్లో, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఆ రోజుల్లో విలన్ ఎవరయ్యా అంటే చిరంజీవి గారు ఉన్న ప్రతి సినిమాలో కన్నడ ప్రభాకర్ ఉండి తీరాల్సిందే. అలా పోటాపోటీనిస్తూ సమఉజ్జీగా తెలుగు సినిమా ఇండస్ట్రీని తనదైన విలనిజంతో కొన్ని దశాబ్దాల పాటు అలరించాడు. అలా తమిళ్‌లోను, తెలుగులోను, కన్నడలోను, మలయాళంలోను, పైగా హిందీలోను కూడా నటించడం జరిగింది. దాదాపు 450కి పైగా సినిమాల్లో నటించిన ఇతడు డైరెక్టర్‌గా కూడా మారి పలు సినిమాలకి దర్శకత్వం కూడా వహించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే నటుడిగా రాణిస్తున్న కన్నడ ప్రభాకర్ పెళ్లి చేసుకున్నాడు. ఈయన వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే, సినిమాల్లో ఇతడు పోషించిన వివిధ రకాల పాత్రల మాదిరిగానే వ్యక్తిగత జీవితంలో కూడా ఒకటి కాదు, రెండు కాదు, 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ కన్నడ ప్రభాకర్ నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకోవడం. వివాహం అల్ఫాన్సా మేరీతో క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. వీళ్ళకి 3 పిల్లలు, 2 కూతుళ్ళు, 1 కొడుకు. గీత, భారతి మరియు వినోద్ ప్రభాకర్. ఇక 3 పిల్లలు పుట్టిన కొన్నేళ్లకి భార్యతో మనస్పర్ధలు రావడం, అలా మొదటి భార్యకి విడాకులిచ్చి యాక్ట్రెస్ జయమాలని పెళ్లి చేసుకున్నాడు. ఇక జయమాలను పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి 1 కూతురు కూడా అలా 4వ కూతురు పేరు సౌందర్య. జయమాలను పెళ్లి చేసుకుని 1 కూతురు పుట్టిన తర్వాత మళ్ళీ ఆయన 2వ భార్యతో కూడా విడాకులు తీసుకొని ఆ తర్వాత ఇంకొక హీరోయిన్ అయిన అంజుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంజునితో పెళ్లైన తర్వాత మళ్ళీ ఈయనకి 1 కొడుకు కూడా కలిగాడు. కొడుకు పేరు అర్జున్. ఇక అంజుతో కూడా విడాకులు తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే కన్నడ ప్రభాకర్ ఆయన వ్యక్తిగత
జీవితంలో ఆయన వివాహాలతో ఎన్నో ఇబ్బందులు, రకరకాల నెగటివిటీని ఫేస్ చేసినప్పటికీ వ్యక్తిగా ఈయన ఎంతో మంచివాడని, పైగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరో జీవితాల్లో వెలుగు పంచడం మాత్రమే కాదు, ఎంతో చారిటీ కూడా చేయడం జరిగింది. అలాంటి కన్నడ ప్రభాకర్ ఒకానొక సందర్భంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్ ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగి కాళ్ళకి చేతులకి తీవ్రమైన గాయాలయ్యి కొన్ని నెలల పాటు అనారోగ్య పాలు అవ్వడం జరిగింది. అలాంటి ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భంలోనే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో కన్నుమూశాడు. ఇదిలా ఉంటే కన్నడ ప్రభాకర్కి 5 పిల్లలు ఉన్నారు. అందులో ఆయన కూతురు ఇప్పటికే హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణిస్తూ, కన్నడ ప్రభాకర్ గారి పెద్ద కొడుకు అయిన వినోద్ ప్రభాకర్ కూడా సినిమా రంగంలో హీరోగా అడుగుపెట్టాడు అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ కన్నడ ప్రభాకర్ కొడుకైన వినోద్ ప్రభాకర్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తండ్రి మాదిరిగానే కన్నడ సినిమా రంగంతో హీరోగా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో హీరోగాను లీడ్ యాక్టర్గా రాణించడం మాత్రమే కాదండి, తన తండ్రి జ్ఞాపకంగా సొంతంగా టైగర్ టాక్స్ అంటూ ఒక ప్రొడక్షన్ బ్యానర్ని స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్గా కూడా మారాడు. ఇక అలాంటి వినోద్ ప్రభాకర్ నటించిన సినిమా 2002లో దిల్ అన్న సినిమాతో కన్నడ సినిమా రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఆ తర్వాత సృష్టి, మహానగర, విఐపి, సర్కిల్ రౌడీ, నవగ్రహ, హోరీ, గజేంద్ర, బెల్, టైసన్, క్రాక్, మారీ టైగర్ మరియు రాబర్ట్, వరద, ఫైటర్, మహాదేవ వంటి సినిమాల్లో హీరోగాను మరియు లీడ్ హీరోగా నటించడం జరిగింది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే వినోద్ ప్రభాకర్ కేవలం కన్నడ సినిమా రంగానికి మాత్రమే కాదు, మన తెలుగు సినిమా రంగానికి కూడా సుపరిచితుడు. అది ఎలాగయా అంటే ఇతడు కన్నడలో నటించిన సినిమా తెలుగులో కూడా డబ్ చేయడం జరిగింది. అలా తెలుగులో వరద అన్న సినిమాతో మన తెలుగు ప్రేక్షకుల ముందుకి రావడం జరిగింది. ఆ విధంగా తండ్రి మాదిరిగానే ఇతడు కూడా తెలుగు సినీ రంగ ప్రవేశం చేశాడు కన్నడ సినిమా ద్వారా. అలా నటుడిగా అడుగుపెట్టి సినిమాల్లో నటుడిగాను, అంతేకాకుండా సొంతంగా ప్రొడ్యూసర్గా మారి తన ఓన్ ప్రొడక్షన్ బ్యానర్ మీద సినిమాలు కూడా నిర్మిస్తూ ఉన్నాడు. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి కన్నడ ప్రభాకర్ గారి వారసత్వం ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది కొన్ని దశాబ్దాలుగా. మరి అలాంటి కన్నడ ప్రభాకర్ గారు నటుడిగా 450కి పైగా సినిమాల్లో తనదైన విలనిజంతో నేటికి మనందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోతే, మరి కన్నడ ప్రభాకర్ కొడుకు వినోద్ ప్రభాకర్ మాత్రం హీరోగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ ఉన్నాడు. ఆ విధంగా సినీ వారసత్వం సినిమా రంగంలో కొన్ని తరాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో కన్నడ ప్రభాకర్ నటుడిగా అడుగుపెట్టి తర్వాత తన భార్యలు కూడా సినిమా రంగంలో హీరోయిన్లుగా, యాక్ట్రెస్లుగా రాణిస్తే ఆయన సంతానమైన ఆయన కూతురు, అంతేకాకుండా కొడుకు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా, లీడ్ యాక్టర్గా, అంతేకాదు ప్రొడ్యూసర్గా కూడా మారి స్వయంగా సినిమాలు కూడా నిర్మిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే చెరగని ముద్రను వేసుకున్న ప్రముఖ విలన్గా మనల్ని అలరించిన కన్నడ ప్రభాకర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆయన కొడుకు కూడా నటుడే, హీరో అని తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.